ఉదయకాల సమయంలో మీ పాదముల చింతకు చేరడానికి మీరు మాకు చూపినటువంటి తరుణం కొరకాయ మీకు స్తోత్రాలు. అయ్యా, మీ రక్తంలో మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కృప మా పైన మీరు కనపరచండి. మీ కృపను బట్టి ఈరోజు మేము ఏమై ఉన్నాము అయ్యా, మీరు ఎరుగుదరు మీకు స్తోత్రాలు. మా మంచితనం కాదు, మా క్రియలు కాదు, మీ కృప, మీ కృప. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. Once again, please cleanse me, Lord, my heart and soul, mind and everything through the blood of Jesus Christ. Through the blood of Jesus Christ. అయ్యా, మీ రక్తము చేత కాక అవతల నాకు నీతి లేదు, పరిశుద్ధత లేదు, క్షేమము లేదు. పరలోక రాజ్యంలో తలెత్తుకోవడానికి ఏకైక అర్హత మీ రక్తమే. తండ్రి, మీ రక్తము చేత, పరిశుద్ధమైన రక్తము చేత నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నడి నెత్తి వరకు, నడి కాలు వరకు మీ రక్తము చేత నన్ను కడుగుము దేవా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీ పరిశుద్ధమైన మార్గం కొరకై నీకు స్తోత్రాలు. మీరు మాకు చూపుతున్నటువంటి తరుణం యేసయ్యా, ఇది మనుషులకు అసాధ్యము కానీ నాకు సమస్తము సాధ్యమని మీరు సెలవిస్తూ వచ్చారు. నీకు సాధ్యమయ్యే కార్యక్రమాలే మా ద్వారా మీరు జరిగించండి తండ్రి. మనుషులుగా మాకు సాధ్యమయ్యే కార్యక్రమాలు చేస్తే అది గొప్ప కార్యం కాదు. మాకు అసాధ్యమైన కార్యాలు చేసినప్పుడే అది నీ కార్యంగా మార్చబడుతుంది తండ్రి. నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధపరచుకోవడం మాకు అసాధ్యం, మీకు సాధ్యం తండ్రి. మీకు సాధ్యమైన కార్యక్రమం జరిగించండి నా జీవితం. అభిషేకించడం, అభిషేకము కార్యాలు జరిగించడము మీకు సాధ్యము. మీలో ఉన్న అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదని అదన్నిటి గురించి మీకు బోధించుచున్న ప్రకారం ఉన్నావు తండ్రి. మీకు స్తోత్రం. పరలోకపు అభిషేకమును మా మీద కుమ్మరించండి. పైనుండి దిగవచ్చు శక్తి, మేడగదిలో వాళ్ళు పొందుకున్నటువంటి శక్తి యేసునాథా మా మీద మీరు కుమ్మరించండి తండ్రి. మేడగదిలో పొందుకున్నటువంటి శక్తిని మా మీద మీరు కుమ్మరించండి. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ కృపను మా పైన మీరు మెండుగా కుమ్మరిస్తున్నందుకై నీకు స్తోత్రాలు. నా బిడ్డలు నన్ను ఇక్కడ గణపరుస్తారని మీరు మాకంటే ముందుగానే ఎదురు చూస్తున్న దేవుడు అయి మా తండ్రి. స్తుతులను ఇష్టపడే దేవుడు, ఆరాధన ఇష్టపడే దేవుడు, మా కొరకు మీరు వేచి ఉండే దేవుడు అయి ఉన్నావు. నీకు స్తోత్రం. నీకు నామానికి మహిమ, నీ నామానికి మహిమ. యేసయ్యా, స్తుతి 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి వందనాలు. అతి కాంక్షణీయుడానికి స్తోత్రం, అత్యున్నతుడానికి స్తోత్రం, అతి శ్రేష్ఠుడానికి స్తోత్రం. దినదినము మమ్మల్ని కడుగుతూ ఉన్న దేవానికి స్తోత్రం. దినదినము మమ్మల్ని పరిశుద్ధతలో ఒక ఉన్నతమైన మెట్టుకు మీరు లేవనెత్తుతున్న దేవానికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ధవలవర్ణుడా, రత్నవర్ణుడా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ హస్తపు నీడకు పరుగెత్తగా నీ శాశ్వత కృపతో నింపితివా. నీ సన్నిధిలో దాచుకొనేదని కృపయున్నది. నీ సన్నిధిలో దాచుకొనేదని కృపయున్నది. యేసయ్యా నీ కృపా అర్హుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా నన్ను అర్హుడిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. నీ నిత్య మహిమకు పిలచితివా. నీ స్వాస్థ్యముగా నన్ను మార్చితివా. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరచును. ఆత్మాభిషేకముతో స్థిరపరచిన ఆరాధ్యుడా నిన్నే ఘనపరచును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా. నేనగిరి నిన్ను చేరగా నీ కౌగిట నేను ఒదిగి హర్షించగా. నేనగిరి నిన్ను చేరగా నీ కౌగిట నేను ఒదిగి హర్షించగా. నీ కోరిక నాలో తీరునా అక్కడలోనే తీరును. నీ కోరిక నాలో తీరునా అక్కడలోనే తీరును. యేసయ్యా నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృపా, యేసయ్యా నీ కృపా అర్హునిగా మార్చెను.
నీ హస్తపు నీడకు మేము పరిగెత్త చేసినందుకు నీకు స్తోత్రం. నీ కౌగిలిలో మీరు మమ్మల్ని హత్తుకున్నందుకు, నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారు తండ్రి. అయ్యా మీ కృపల్లో మమ్మల్ని జ్ఞాపకము చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రాలు ప్రభువా. ప్రతి దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని సన్నిధానంలో ఈ ఉదయకాల సమయంలో మనం చేస్తున్న ఆరాధన, కృతజ్ఞత, స్తుతి మన దేవుడు అంగీకరించిన. ఆయనకు స్తుతి నైవేద్యం అంటే ఎంతో ఇష్టం. వేకువనే దేవుని నామాన్ని ఘనపరిచి ఆరాధించి స్తుతించి ఆయనకు మన విన్నపములు తెలియజేయటకు దేవుడు చూపినటువంటి గొప్ప అవకాశాలను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తుంటారు. సాతాను అంధకార దయ్యపు శక్తులు ఓడిపోయినాయి, అవి కాల్చివేయబడ్డాయి, సిగ్గుపడుతున్నాయి. దేవుడు మనకు విజయోత్సవంతో ఈ దినమున కూడా నిలబెట్టినాడు, ఊరేగించినాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. శ్రేష్టమైన అంశం, దేవుని సన్నిధిలో మనం ఈ పాడు లోకంలో, పాపలోకంలో ఎటు చూసినా ఎడారులే, ఎందు పోయినా ఎండమావులే. మరి ఈ యొక్క చీకటి లోకంలో మనం జీవిస్తున్నాం. చీకటి కార్యక్రమాలు, చీకటి ఆకృత్యాలు జరుగుతున్నటువంటి ఈ ప్రపంచంలో దేవుని ప్రతినిధులుగా మనం దేవుని కార్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క అద్భుత కార్యం భూమి మీద జరగాలని మనం వేడుకుంటున్నాం. చీకటి మనుషులందరినీ దేవుడు శిక్షించాలి. రక్షణ ప్రణాళికలోనికి రాకుండా అడ్డుపడుతున్నటువంటి అంధకార దయ్యపు శక్తులను దేవుడు శిక్షించాలి. సువార్తకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలను దేవుడు శిక్షించాలి. సువార్తకు వ్యతిరేకమైన మనుషుల్ని దేవుడు శిక్షించాలి. ఆయన ప్రణాళికలో ఉన్న వారందరూ రక్షింపబడాలని మనం ప్రార్థనిస్తాం. మన ప్రార్థన దేవుడి చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన కాదు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వారిని మీరు రక్షణలో నడిపించండి దేవాన్ని మనం ప్రార్థన చేస్తున్నాం. అటువంటి వారు కోట్ల మంది యథార్థముగా ఆలోచించి సువార్తను విని నమ్మడానికి మంచి అవకాశం దేవుడు అనుగ్రహించినట్లు మనం ప్రార్థన చేస్తున్నాం. కొత్త విస్తారంగా ఉన్నది. నశించిపోతున్న వారు అనేకులు ఉన్నారు, కోసేవారు కొద్దిమంది ఉన్నారు. దేవుడు దిగొచ్చి కొత్త వారిని పంపమని మనం వేడుకుంటున్నాం. అందరి యొద్దకు సువార్త వర్తమానం వెళ్ళాలి. ఏ ఒక్కరు కూడా సువార్త వినని వాళ్ళు భూమి మీద ఉండకూడదు. మరి దేవుడి అట్టి అద్భుత కార్యం జరిగించినట్లుగా సువార్త కొరకైనటువంటి గొప్ప ద్వారాలు దేవుడు తెరిచినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దైవజనులు లేవనెత్తాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కడవరి వర్షము పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగాలని మనం ప్రార్థన చేస్తున్నాం. అనేకులు సత్యమందు ప్రతిష్ఠించబడాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. సకల యజబేలు బోధలు కాలిపోవాలి, చీకటి దయ్యపు బోధలు కాలిపోవాలి. సత్య బోధనే భూప్రపంచం అంతా వ్యాపించాలని మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి యొక్క శ్రేష్టమైన అంశంలో అన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనం గోజాడదాం. ఈ యొక్క అంశాలను బట్టి నా వ్యర్థం ప్రార్థిస్తున్నాం. అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని కనపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్ప తండ్రి, రక్షక, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. ఈ ఉదయకాల సమయం మందు సజీవుడా, ఇదిగో నాయన సజీవుల కులం మమ్మల్ని కాపాడావు. సజీవులే కదా యెహోవాను స్తుతించదని ప్రభువ. అతన్ని మమ్మల్ని సజీవుల లెక్కల నుంచి ప్రభువ తన్నాయ నిన్ను స్తుతించే భాగ్యం అనుగ్రహించారు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మందు పరిశుద్ధుడా, ఇదిగో నాయన మమ్మల్ని ప్రభువతను నాయన నీ పాసనిధికి ప్రభువతను నాయన నీ పాదాలను పట్టుకునే కృపనిచ్చావు కనుక నీకు లెక్కలని స్థుతులు స్తోత్రాలు గడిచిన దినమంతట్లో మా తప్పిదాలను ప్రభువతని, మా లోపాలను ప్రభువతని నాయన మీ సన్నిధానంలో ఒప్పుకోగానే మీ పరిశుద్ధమైన రక్తము చేత శుద్ధి చేసిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో కడగబడిన హృదయం చేత నీ పాద సన్నిధికి కొన్ని ప్రార్థనాంశాలను పట్టుకుని వస్తున్నాం కదా, పాలించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు అయా తన నాయనకి వందనాలు. ప్రాముఖ్యంగా ప్రభావ రక్షణ పొందిన వారు ఎందరో ఉన్నారు, వారందరూ కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు యేసయ్యా, నీకు వందనాలు. మీ కార్యమును జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తట్టమని ప్రార్థిస్తున్నాం. అయా తండ్రి నాయన, అవును తండ్రి నాయన, మీ వేదన ఇదిగో హృదయం తలుపు తట్టు దగ్గర ప్రభాతం మీరు తట్టుచూ ఉన్నారు నాయన. ఎవరైనా తీస్తారని ప్రభాతం నాయన వారి కొరకే ప్రార్థిస్తున్నాం. వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాం. మీరే కార్యం జరిగించాలి నాయన. అయ్యా కఠిన హృదయాలను కలిగించే దేవుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభాతం నాయన. వారిని రక్షణకు నడిపించని దాన్ని నీకు వందనాలు ప్రభావ. దుష్టుడు ప్రభావ నాశనాన్ని వైపు దారులు తీస్తుండగా వారి ద్వారాలను మూసివేసి ప్రభాతం నాయన రక్షణ మార్గం వాళ్ళ హృదయంలో తెరవమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభాతం నాయన. యేసయ్యా నీకు వందనాలు. అలాగని ప్రభాతాన్ని కోదెంత విస్తారంగా ఉంది నాయన. అయా అనేకులు ప్రభాతాన్ని
అయా మరి కోతవారిని నీ లేపమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది కూడా ప్రభావ తండ్రి నాయన నీ వైపు ఇష్టం లేకుండా లోక మార్గాల వైపు నడుస్తూ ఉన్నారు నాయన. అనేక మంది యవనస్తులు యవనస్తురాలు ప్రభాత అనేకులు కూడా ప్రభాతం నాయన నీ మార్గాన్ని వదిలిపెట్టేసి ప్రభాతం నాయన నీ మార్గం పైన అయా ఇష్టం లేక ప్రభావతాన్ని నాయన వ్యర్థమైన ఆయా కార్యాలయ వైపు దారులు ప్రభాతాన్ని ప్రయాణం చేస్తుండగా అయా వారిని ఒకసారి దర్శించామని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. ఆయా దేవుని పరిచయం జరిగించాలి, స్వార్థ ప్రకటించాలని భారాన్ని వారిలో పుట్టించి అనేక మందిని స్వార్థ లేవనెత్తామని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. కనికరంగా తండ్రి నీకు వందనాలు. ప్రతి ఒక్క యవనస్తురాలు నీ చేతిలో బలమైన పాత్రలుగా మీరు తీర్చిదిద్దుకోమని ప్రార్థిస్తున్నాం. లోకంలో కలిసిపోనీకున్నట్టుగా అయ్యా అతను మీ చేతిలో బలమైన పాత్రగా వాడబడకు సహాయం దయచే నీకు స్తోత్రాలు. అలాగనే ప్రభాత రక్షణ పొంది ఉన్నప్పటికీ ప్రభాతం నాయన అయా అతన్ని నాయన ఏసీ నిజమైన దేవుడు నమ్మినప్పటికీ ప్రభాతం నాయన లేఖన సారాంశమైన బోధనను తెలియక అంగీకరించకుండా ఉన్నవారు అనేక మంది నాయన వారందరి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రాలు. అయా అతన్ని నాయన యెజబెలు పెట్టి పోషిస్తున్న ఆర్థికాన్ని అయా తన వారికి ఇబ్బందులుగా కలిగించమని ప్రార్థిస్తున్నాం. దాన్ని బట్టే ప్రభాతం నాయన సర్వసత్యంలో రాలేకపోతున్నారు, దేవుడిని దీవించాడు అని భ్రమలో ఉంటున్నారు, కానీ సర్వసత్యం వారిలో లేదని ప్రభాతాన్ని తెలుసుకోలేకపోతున్నారు. వారిని ఒకసారి దర్శించమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా నీకు వందనాలు. ప్రతి ఒక్క పాస్టర్ ప్రతి ఒక్క విశ్వాసాన్ని జ్ఞాపకము చేసుకోండి అయ్యా. వారందరూ కూడా సర్వసత్యంలోకి వచ్చేటకు సహాయం దయచేయండి. వారిలో ఉన్న అసత్య బోధలను తొలగించి వేయండి నాయన. యెజబెలు బోధలను తొలగించి వేయండి, లేఖన విరుద్ధమైన బోధలను తొలగించి వేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్క విశ్వాసకి ప్రతి ఒక్క పాస్టర్కి ప్రభు కనువిప్పు కలిగ చేయమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. వారి కన్నులకు ఉన్న మబ్బును తొలగించి సర్వసత్యం వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాను. మీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. అలాగని సర్వసత్యాన్ని బోధిస్తున్న మీ దాసుడు ఫిర్యా గారిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి, అభిషేకించండి, కృప చూపించండి. దినదినము మీ కృప చేత బలపరచమని ప్రార్థిస్తున్నాము. మెండైన అభిషేకం చేత నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రయాణంలో తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. వెళ్ళిన ప్రతి చోట మీ ఆత్మవర్షం కుమ్మరించబడును కాకని ప్రార్థిస్తున్నాం. మీ దాసుని పైన ఉన్న అప్పుడు తొలగించి వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపబడును కాక మీ దాసుడు మీకు స్తోత్రాలు. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. మా మనిషి పైన మాకున్న అప్పుడు తొలగించి వేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా ఆయన. అలా ఉన్న ప్రభా మరి సేవకులు ప్రభావం మీ సేవకుల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. సేవకులను పేరున జ్ఞాపకం చేసుకున్నాను. నీకు స్తోత్రాలు. వరకున్న పరిస్థితులు అన్నీ కూడా మీరు ఎరిగే ఉన్నారు. నీకు వందనాలు. ఏది కూడా ప్రభావం నాయన మీకు తెలియదు, మీకు మరుగైంది లేదు కనుక ప్రభు వారందరి కొరకే ప్రార్థిస్తున్నాం. వారు ఆర్థికంగా దీవించండి. నీకు వందనాలు. అప్పులో కూరుకుపోయిన వారిని మీరు లేవనెత్తండి. వాళ్ళని అయాతని నాయన అప్పు నుంచి విడుదల కలగచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. అప్పని కొండన ప్రభావం నాయన అయా విసిరి పాతాలో పడివేస్తున్నాం. నీకు స్తోత్రాలు ప్రభావం నాయన. పరిశుద్ధ ఆత్మదేవానికి వందనాలు. ప్రతి ఒక్క పాస్టర్కి సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపండి. సంపూర్ణమైన ఆరోగ్యం చేత నింపడి తండ్రి నీకు వందనాలు. అయ్యా అధికమైన మేళ్ల చేత నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీకు స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న ప్రతి ప్రయాణంలో క్షేమం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ప్రయాణంలో ప్రభావం నాయన మీ రక్తపు కంచ ప్రతి సేవకుని గుండును కాకని ప్రార్థిస్తున్నాం. నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ వారికి ఇచ్చిన కుటుంబాలను మీకు జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి జ్ఞాపకం చేసుకొని నీకు స్తోత్రం. కుటుంబంలో వారి పిల్లల ప్రభావాన్ని నాయన అయా వారికి ఉన్న సంతానాన్ని ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అయా చిన్నప్పటి నుంచే ప్రభావం నాయన మీ సన్నిధానంలో పెరుగుతూ అయా అతన్ని గొప్ప అయా ప్రవక్తిని వాళ్ళే మీరు తయారు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు. ప్రభావం అభిషేక పరులుగా మీరు తయారు చేయమని ప్రార్థిస్తున్నాం. మీకు స్తోత్రాలు. అయా మరి ప్రభావాన్ని నాయన మీరే ప్రభా పిల్లలను జ్ఞాపకం చేసుకో. వారికి ఇచ్చిన సంఘాలను వృద్ధిపరచండి. నీకు వందనాలు. సంఘాలలో ప్రభావం ఉన్నవారందరూ కూడా ఆత్మాభిషేకం కలిగి ప్రార్థన పరులు కూడా సహాయం దయచేయండి. ఇంకా మీ సేవకుల నూతన ద్వారాలు తెరవని ప్రార్థిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు. కనికరంగా తండ్రి అద్భుత కార్యం జరిగించండి. థాయిలాండ్లో జరగబోయే అయాతనైనా మీటింగ్ కూడా అద్భుతంగా మీరు జరిగించండి. మీరే ప్రభాతాన్ని మీ చేతిలోకి ఎత్తిపట్టినా కనుక నీకు వందనాలు. మీరే జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తే సమస్తం సమకూడి జరిగిస్తారని నమ్ముతూ ప్రభావం దినాన గొప్ప కార్యం మేము చూడబోతున్నాం కనుక నీకు వందనాలు స్థితులు స్తోత్రాలు ప్రభాతాన్ని నాయన. అయ్యా ఆ దినాన ప్రభాతాన్ని అందరూ కూడా పరిశుద్ధ ఆత్మ అభిషేకం చేత నింపబడుతూ మేడగది అనుభవం పొందుకున్నప్పుడు ప్రభాతం నాయన లోకం కంపించినట్లుగా ప్రభాతం నాయన ఇదిగో సర్వలోకాన్ని ప్రభాతం నాయన తలక్రిందులు చేసేవారు వచ్చారని ప్రభాతం నాయన. అయా పరిశుద్ధాత్మను పొందిన వారిగా అయాతని నేను సర్వసత్యాన్ని ప్రభావం మోస్తూ ప్రభావం నేను సర్వలోకం వెళుతున్నప్పుడు అయాతని అపవాది క్రియలు లయమైపోతున్నాయి. అయాతని నాయన అపవాది అనుచరులు భయపడిపోతున్నారు కనుక నీకు లెక్కలేని స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అద్భుత కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామంలోనే ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. మహాగరుడా మీ ఘనమైన శ్రేష్టమైన నామని వందనాలు దేవా. మరొకసారి ఉదయకాల సమయంలో
మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని కీర్తించుటకు ప్రభువా మీరు మాకు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రము చెల్లిస్తున్నాను. దీనులము, అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరానటువంటి మమ్మల్ని అయ్యా మీరు చూస్తూ ఉన్నారు. మా ప్రార్థన మీరు వింటూ ఉన్నారు. పరలోకం నుంచి మీ యొక్క హస్తము మాపైకి వస్తూ ఉన్నది. మమ్మల్ని మీరు అభిషేకిస్తున్నారు. అందును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. దేవా, ఈ లోకంలో ఈ యొక్క అంధకార సంబంధమైన రాజ్యాధిపతి పరిపాలిస్తున్నటువంటి ఈ చీకటి లోకంలో పరిమళ సువాసనగా నీ కొరకు మేము నా తండ్రి జీవించుటకు అనుదిన బలము, అనుదిన శక్తి, అనుదిన కాపుదల కొరకై నీకు స్తోత్రాలు. ఎప్పుడో ఈ లోకంలో మమ్మల్ని కలపడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మా ద్వారా ఏవో చీకటి కార్యక్రమాలు చేయించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ అవకాశం ఉన్నది ఈ లోకంలో వాని మాట మేము వినడానికి. ఆ రకమైనటువంటి ప్రెషర్ వాడు నా ప్రభావాన్ని భక్తుల మీద తీసుకొస్తున్నాడు. అయ్యా, ఈరోజు ఎన్నో మరి క్రిస్టియన్ కంట్రీస్ అని పిలువబడుతున్నటువంటి దేశాలలో దేవుని బిడ్డలు అని పిలువబడుతున్న వారి జీవితాలలో చీకటి కార్యక్రమాలు వాడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడేమో. వాని క్రియల్ని కాల్చివేయండి తండ్రి. నువ్వు దిగిరండి. సాతానును బంధించడం కూడా దిగరండి. ఏమాత్రం కూడా వాడు నీ పిల్లలు ఉండడానికి వీల్లేదు. నీ అభిషేకం కావాలి, నీ రక్తపు కంచెం మాకు కావాలి తండ్రి. నీకు స్తోత్రాలు. అంధకార సంబంధమైన రాజాధిపతిని మీరు గద్దించండి. ఖడ్గమును చేతబట్టి వారిని మీరు ప్రభువా వెళ్ళగొట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం. వాడి అయిన రెండచల ఖడ్గం నీ చేతిలో ఉన్న తండ్రి. ఆ ఖడ్గము చేత వాడిని కాల్చివేయండి. వాణ్ణి అయా మకరమును నువ్వు పొడిచిన దేవుడు తండ్రి. నైలు నదిలో పండుకొని పెద్ద మొసలి నేను నీకు విరోధిని అన్నావు. ఆ యొక్క చీకటికి నువ్వు విరోధివి తండ్రి. నీ ఖడ్గము చేత వాడిని హతమార్చమని మేము ప్రార్థన చేస్తున్నాం. దిగిరండి తండ్రి. నీకు స్తోత్రాలు. మా ప్రార్థనలు ఆలకించండి. అనేక మంది నీ చెంతకు రాకుండా దుష్టుడు వారి కన్నులకు గురుడితనం కలిగిస్తాడు. ఆ పొరలు యేసుక్రీస్తు నామములో రాలిపోవును గాక. ప్రతి ఒక్కరి కన్నులు మీరు తెలవండి తండ్రి. అనేకులు నా ప్రభువా నిజమైన దేవుడవైన నిన్ను నీవిస్తూ నిత్య జీవాన్ని ఎరగక ఉన్నారు. ఈ అంధకార సంబంధమైన లోకములో నిజానికి దేవుళ్ళను కానివారిని, దేవుడు కానివాడిని ఆరాధిస్తున్న వారు ఎందరో ఉన్నారయ్యా. ప్రేమతో వారి కన్నులు మీరు వెలిగించండి. మనల్ని సృజించిన వాడు దేవుడు, కానీ మనము సృజించిన వాళ్ళు దేవుళ్ళు కారు అనేటటువంటి ప్రత్యక్షత ప్రతి ఒక్కరికి మీద మదేశ ప్రజల కన్నులు తెరవండి. కాలం సంకుచితమై ఉన్నది. బహు కొంచెము కాలం మా ముందున్నది దేవ. మీరు దిగిరండి. మీ అద్భుత కార్యాలు జరిగించారు. మీకు స్తోత్రాలు దైవమా. మరొకసారి ఇదివరకు చేయబడే ప్రతి ప్రార్థన విన్నపాలను మీరు ఆలకిస్తూ వచ్చారు. అందులో బట్టి నీకు స్తోత్రాలు. ఇంకెన్నో విన్నపాలు ఉన్నాయి. కృప చూపించండి. మరి 20వ తారీఖున జరగబోతున్నటువంటి చెల్యానిది ఒక వివాహాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుత కార్యం మా యొక్క వివాహం ద్వారా జరిగించారు. సమస్త మర్యాదగా క్రమముగా జరుగుటకు మీరే సహాయం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. దయగల దేవా, ఆ యొక్క వివాహ వేదిక ద్వారా గొప్ప సందేశం వెళ్ళటం మీరే సహాయం. బిడ్డలకు కావాల్సినటువంటి ఆర్థిక సహాయం అనుగ్రహించి అన్ని ఏర్పాట్లలో మీ కృపను చూపించి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దైవమా, మరొకసారి మా సంఘ బిడ్డలు రామరామను బట్టి, సుభద్రమను బట్టి, సర్లమక్కను బట్టి నీకు స్తోత్రాలు. నవీంద్రతను బట్టి నీకు స్తోత్రాలు. శేషరావును బట్టి నీకు స్తోత్రాలు. రవణను బట్టి నీకు స్తోత్రాలు. మరి ఉన్న ప్రతి అక్కర్లు మీరు తీర్చండి అయ్యా. మరి రవణను కూడా మీరు ముట్టండి, బాగుంచండి. అయ్యా, గోపెరను కూడా మీరు ముట్టండి, బాగుంచండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ఎందరైతే ఉన్నారో వారిని మీరు దర్శించండి. సత్య సంబంధులు ఎవరికి రోగాలు దరిదాపునకు రాకుండా మీకు అంచనా వేయాలి. కరుణాకరణను మీరు జ్ఞాపకం చేసుకుంటే కానీ దాసునికి ఇంకా పూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించండి. అదే రీతిగా ప్రభువా మరి సతీష్ కుమార్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దాసుని ముట్టండి, బాగు చేయండి. పైడరాజు అన్న వాళ్ళ కుమారుని ముట్టండి, మీరు బాగు చేయండి. తండ్రిని దాసుకున్నటువంటి అప్పు నిర్మూలన కొరకైనటువంటి కమిటీ రాష్ట్రం అంతా సంచరిస్తూ ఉంటుండగా అనేకులను మీరు దర్శించండి అయ్యా. మరి అందరూ కూడా గుప్పిలు విప్పుటకు మీరు దయగల తండ్రి, నీ పరిచయ కొరకు అందరూ
దైవమా మరొకసారి ఇదిగో ముందున్నటువంటి కొద్దిపాటి సమయంలో మీరు మాకు తోడు ఉండండి. మా ప్రియులు ఎలిషన్న వారిని వారి కుటుంబాన్ని అయా మరి కాంతారావును మోహన్ రావును మీరు జ్ఞాపకం చేసుకుని దాసిన వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చినటువంటి వ్యాపారంలో జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. మా సేవను జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి. ఇంకా నూతన కుటుంబాలను మీరు మాకు దయచేయండి. ఈ ప్రాంతంలో ఎందరైతే ప్రభువా మా పరిచయంలో ఉన్నారో వారందరూ యేసుక్రీస్తు నామములో రక్షింపబడుదురుగా నువ్వు అద్భుతాలు చేస్తే దేవుడు అని మాకు తెలుసు. వారందరూ మారుతారని కూడా మాకు తెలుసు. మీ గొప్ప కార్యాలు జరిగాయి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి కొద్దిపాటి సమయంలో మీ వాక్యము చేత నన్ను మమ్మల్ని దర్శించి మహిమా ఘనతా ప్రభావములు మీరే పొందుకున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయము. లూకా సువార్త 19వ అధ్యాయము దయచేసి 9వ వచనం చదువుతూ ఉన్నాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయినటువంటి స్క్రిప్చర్స్లలో ఒకటి ఈ లూకా 19:10, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు అని చెప్పకన్నా ముందు ఉన్నటువంటి ఉపద్ఘాతం నేపథ్యం ఏమిటంటే, జక్కయ్య అనేటటువంటి ఒక పొట్టివాడు యేసుప్రభు ఆ ప్రాంతంలో వస్తూ ఉన్నాడని ఎరిగి ఒక చెట్టు మీద ఎక్కి అసలు యేసు అంటే ఎవరో నేను చూడాలి ఆయనను అనే ఆశ కలిగి ఆయన త్రోవన వెళ్ళుచుండగా ఇక్కడ ముందే వెళ్ళి ఆ చెట్టు ఎక్కి యేసు చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ చెట్టు మీద ఉన్నాడన్న సంగతి ఎవరికి తెలియదు. మనం రోడ్డు పట్టు వెళ్తున్నప్పుడు చెట్ల మీద ఏమేమి ఉన్నాయని చూసుకుంటూ పోం కదా, మనం ముందు చూసుకుంటూ వెళ్తాం. అయితే యేసు ప్రభుల వారు ఆ స్థలంకు రాగానే ఎవరు చెప్పకుండానే యేసు ప్రభు చెట్టు మీదకి చూస్తున్నాడు. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందేశాలు మనకు విడుదలవుతాయి. మొదటిది, ఆశపడుతున్నటువంటి వ్యక్తి జక్కయ్య, ఆశపడుచున్నటువంటి ప్రాణాన్ని తృప్తిపరిచే యేసయ్య. యేసు ప్రభువును చూద్దామని ఎందరైతే ఆశపడతారో వారి మీద ఆయన కనుదృష్టి నిత్యం ఉంటుంది. మనం అనుకుంటాం చాలాసార్లు, ప్రభువా నేను ఎంతగా నీ యొక్క సన్నిధానంలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, ఆశపడుతున్నాను చూడడానికి, గోజాడుతున్నాను ప్రతిరోజు నీ యొక్క సన్నిధిలో నీ యొక్క అభిషేకం పొందుకోవడానికి, అసలు నువ్వు నన్ను చూస్తున్నావా అని చాలామంది భక్తులు అనుకున్నారు. అసలు ఉన్నావా అని వాని దేవుని మీద పాటలు రాశారు, ఉంటే కనులు మూసుకున్నావా అని పాటలు రాశారు. దావీదు కూడా అంటాడు కదా, ప్రభువా నువ్వు మౌనంగా ఉండకు, నువ్వు నన్ను చూస్తున్నావా అసలు అని భక్తులందరూ కూడా దేవుని సన్నిధిలో వీళ్ళు, ఎందుకంటే దేవుడు చూస్తున్నది మనకు తెలియదు. దేవునికి మనం ఏం చేస్తున్నాం మొత్తం కనబడుతుంది, కానీ దేవుడు ఏం చేస్తున్నాడో మనకు కనబడదు. అన్ని సందర్భాల్లో దేవుడు మనకు కనబడడు. ఆయన కృపను బట్టి కొన్ని సందర్భాల్లో మన కన్నులు వెలిగించినప్పుడు ఆయన కార్యాలు కనబడతాయి. ఆహా ఇది దేవుని కార్యము అనే విషయం మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారు, ఇక్కడ జక్కయ్య చెట్టెక్కినాడు, యేసు ప్రభుడు చూడడానికి ఆశపడుతున్నాడు.
ఈ ఆశపడుతున్నటువంటి వ్యక్తి వైపు దేవుని కనుదృష్టి, ఈ వ్యక్తికి నా రక్షణ ఇవ్వాలి, ఈ వ్యక్తికి నా ప్రణాళికలోనికి నేను తీసుకోవాలి. ఆయన వెనకాలని అంటి వెంబడిస్తున్న వాళ్ళు ఎందరో ఉండవచ్చు. యేసుప్రభు వెనుక చాలామంది ఆయన పెట్టేటటువంటి భోజనాలు తినడానికి వెంబడించారని లేఖనం చెప్పింది. నేను పెట్టే రొట్టెలు తినటానికి మీరు వస్తున్నారు కానీ మరి దేనికి కాదన్నాడు యేసయ్య. చాలామంది కొందరి సేవకుల వెనకాల లబ్ధి పొందడానికి, పేరు ప్రఖ్యాతి పొందడానికో, లేకపోతే వారి దగ్గర ఉంటే నాకు జీవనోపాధి కొనసాగుతున్నదని, వారి దగ్గర ఉంటే నాకు కొంత మంచి ఆహారం దొరుకుతుందని, ఇట్లా రకరకాలుగా వెంబడించే వాళ్ళు లోకంలో ఉన్నారు. వెంబడిస్తున్న ప్రతి శిష్యుడు వాడు నిజమైనటువంటి క్రీస్తు భక్తుడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడని మనం అనుకోవడానికి వీల్లేదు. యేసుప్రభుని వెంబడించినటువంటి 12 మందిలోనే ఒకడు అసలు దేవుని ప్రణాళికలో లేనటువంటి వ్యక్తి ఉన్నాడు. వాని పేరు ఇస్కరియోతు యూదా. దేవుని బిడ్డలారు, ఇక్కడ జక్కయ్య ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఆశపడుతున్నటువంటి వ్యక్తిని చూసి అంటున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఏంటండి ఇతడు అబ్రహాము కుమారుడే? బైబిల్ గ్రంథంలో ఈ యొక్క అంశం చాలా వివాదాస్పదమైనది. కొంతమంది ఏమో నిజానికి వాస్తవానికి అబ్రహాము పిల్లలైన వారిని పట్టుకొని యేసుప్రభు అంటాడు, అసలు మీరు అబ్రహాం పిల్లలు గారు అంటాడు. కొంతమందినేమో వాడు అబ్రహాం సంతానం కాకపోయినా ఇతడు అబ్రహాం కుమారుడే అంటాడు. యోహాను సువార్తలో మీరు గమనించినట్లయితే మరి 9వ అధ్యాయము 33వ వచనంలో 31 నుంచి మనం చూద్దాం. అక్కడ కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఈ యూదులు అంటే ఎవరయ్యా అంటే అబ్రహాము సంతానం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యములు గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా, వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి దాసులమై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా నువ్వు చెప్పుచున్నావు ఆయనతో అని. అందుకు యేసు అంటున్నాడు, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎప్పుడు ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడు నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఇట్లా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినా మీలో నా వాక్యముకు చోటు లేదు గనకనే మీరు నన్ను చంపవెతుకుచున్నారు. ఏంటండి, నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి వద్ద విన్న వాటిని జరిగించున్నారని వారితో చెప్పాను. అందుకు వారు ఆయన మా తండ్రి అబ్రహాం అనిరి. యేసు అన్నాడు, మీరు అబ్రహాము పిల్లలైతే ఏంటండి, అబ్రహాము చేసిన క్రియలు మీరు చేస్తారు. దేవుని వలన వినిన సంగతుల సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పగా, అందుకు వారు మేము వ్యభిచారం వల్ల పుట్టిన వారం కాము, దేవుడు ఒకడే మాకు తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లనను, దేవుడు మీ తండ్రి ఎలా మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరక ఉండవలనే కదా మీరు మీ తండ్రి యగు అపవాది. ఎంత డేర్ చేస్తాడండి, ఎంత గట్స్ ఉండాలి ఆ మాట అనాలంటే. ఈ లోకంలో అని అంటే ఎవరికన్నా మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు అనగలుగుతామా? అసలు నీకు ఇప్పుడు నాన్నను పిలుస్తున్నటువంటి వాడిని నాన్నగాడని అనగలుగుతాం ఎవరికన్నా? నీ సర్టిఫికేట్లో నాన్న అని పేరున్న వ్యక్తి నీకు నిజానికి నాన్నగాడని మనం అనగలుగుతామా? అలా లోకంలో ఎంతోమంది ఉండవచ్చు. వాస్తవానికి వాని జన్మకు కారకుడు ఆ తండ్రి కాకపోయినా సర్టిఫికేట్లో వాని పేరు ఉంటుంది. అది మనకు తెలియదు, ఆ తల్లికి తెలుసు. ఈ సర్టిఫికేట్లో వీని పేరుకు ఫాదర్ నేమ్ అయినది నా భర్త ఉన్నది, కానీ వీడి జన్మకు వీడు కాదు కారణమని ఆ తల్లికి మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, కానీ ఎవడు తెగించి ఆ మాట అనలేడు. వాడు నీకు ఉట్లేటరా బాబు అని ఎవడు లోకంలో అనలేడు. చాలా గట్స్ ఉండాలి. ఇక్కడ యేసుప్రభు అదే అంటున్నాడు, అరే మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు, వాస్తవానికి మీరు అబ్రహాం పుట్టలే, అబ్రహాం సంతానం కాదు. దేవుని బిడ్డలారా, శారీరకంగా అబ్రహాం సంతానం చాలా రీతిలో వచ్చింది. ఆగరు ద్వారా కొంతమంది పిల్లలు వచ్చినారు, షారమ్మ ద్వారా కొంతమంది పిల్లలు వచ్చినారు, కెతుర ద్వారా కొంతమంది పిల్లలు వచ్చినారు. అబ్రహాము సంతానము చాలా రీతులుగా విస్తరించింది.
జనములకు తండ్రి అని అబ్రహాం పిలువబడతాడు అన్నాడు. ఈరోజు అబ్రహాం పిల్లలు చాలా దేశాలు చెదిరి ఉన్నారు, చాలా దేశాలకు అధిపతులుగా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నేను అనేక జనములకు తండ్రిని నేను చేస్తానన్నాడు దేవుడు వాగ్దానం. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ అబ్రహాము పిల్లలు ఎవరనేటటువంటి అంశం మీద చాలా వివాదం జరుగుతూ ఉన్నది. ఏంటండి, గలతీలకు రాసినటువంటి పత్రికలు కూడా పౌలు అంటాడు, మరి 3వ అధ్యాయము ఇక్కడ మొదటి వచనం చూడండి ఒకసారి. 3 మొదటి నుంచి చదువుదాం. అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తుని కనుల ఎదుట ప్రదర్శింపబడెను కదా, మీ వలన తెలుసుకొన కోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా అని చెప్తూ అంటున్నాడు. ఇక్కడ 8వ వచనం చదువుదాం. కాబట్టి విశ్వాస సంబంధులే, 6వ వచనంలో అబ్రహాము దేవుని నమ్మెను, అది అతని నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఏంటండి, ఎవరు అబ్రహాము కుమారులు? శారీరకంగా పుట్టిన వాళ్ళ అబ్రహాము కుమారులు కాదు. శారీరకంగా మరి ఇస్మాయిల్ కూడా అబ్రహాంకే పుట్టిండు, శారీరకంగా ఇసాకు అబ్రహాంకే పుట్టిండు, శారీరకంగా కెతురాకు పుట్టిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఏంటండి, ఇక్కడ అంటున్నాడు పౌలు, అరే వాళ్ళు శరీరాన్ని రక్తం పంచుకొని పుట్టిన వారు కాదు వాస్తవానికి అబ్రహాం పిల్లలు, విశ్వాస సంబంధులు అబ్రహాం పిల్లలు. వీఆర్ ద సన్స్ ఆఫ్ అబ్రహాం. ఇక్కడ జక్కయ్యను చూసేసి ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఏంటండి, ఎవడైతే విశ్వాసము కలిగి ఉంటాడో క్రీస్తునందు వాడు అబ్రహాము కుమారుడు. 9వ వచనంలో కూడా మళ్ళీ అదే మాట అంటున్నాడు. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. ఏంటండి, వాళ్ళేమో ధర్మశాస్త్రం వల్ల అయినటువంటి నీతిని కనపరచడానికి ప్రయత్నం చేస్తున్నారు యేసుప్రభు ముందు. శరీర సంబంధమైనటువంటి పిల్లలుగా పిలువబడడానికి ఇష్టపడుతున్నారు యేసుప్రభు ముందు. శరీరాన్ని పంచుకొని పుట్టినటువంటి అబ్రహాం సంతానమేమో. ఈ వివాదాన్ని పౌలు చాలా క్లారిటీగా చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో మీరు మళ్ళా చూడండి ఒకసారి. 4వ అధ్యాయము 25వ వచనంలో 24వ వచనంలో, ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైనది, దాస్యములలో ఉండుటకు పిల్లల కనును. ఇది ఆగరు. ఈ ఆగరు ఉన్నది అరేబియా దేశంలో ఉన్న సినాయి కొండయే. ప్రస్తుతం అందున్నటువంటి యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి ధీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఎందుకు కనని గుడ్రాలా సంతోషించము, ప్రసవ వేదన పడిన దానా బిగ్గరగా కేకలు వేయము. ఏలైనగా పెనిమిటి గలదాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఏంటండి, అప్పుడు శరీరమును బట్టి పుట్టిన దానిగా మనం శరీరాన్ని బట్టి పుట్టినటువంటి పిల్లలం కాదు, అబ్రహాం పిల్లలం. ఈరోజు మనం అంటే అబ్రహాము రక్తం పంచుకొని పుట్టినామని కాదండి, భౌతిక సంబంధంగా మనం ఎట్లా పుట్టినామనేది డజంట్ మ్యాటర్. విశ్వాసమును బట్టి నువ్వు ఎట్లా పుట్టుతున్నావు, ఏ వాగ్దానాన్ని పంచుకోవడానికి నువ్వు పిలువబడ్డావు. ఏంటండి, 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 16వ వచనంలో అబ్రహాముకును అతని సంతానమునకును, ఎవరికంటే అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును అన్నాడంట. ఏంటండి, సంతానములకు అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము యేసుక్రీస్తే. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనము అబ్రహాము పిల్లలము అంటున్నాడు అక్కడ కదా. కింద మనం చదువుకుంటూ వస్తే అదే సందేశాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటంటే, అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానము వలననే దానిని అనుగ్రహించను. 19వ వచనంలో ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో అన్నాడు. ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమమును బట్టి దాని తర్వాత ఇయ్యబడెను.
అది మధ్యవర్తుల చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు, దేవుడు ఒక్కడే మధ్యవర్తి. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానమునకు విరోధమాయన అట్లా రాదు. జీవింపజేయు శక్తి గల ధర్మశాస్త్రము ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానమును విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరిని. ఇప్పుడు యేసుక్రీస్తు నందు మనం వాగ్దానానికి అబ్రహాము ఏ వాగ్దానం అయితే దేవునితో పొందున్నాడు ఆ వాగ్దానానికి మనము వారసులమై ఉన్నాం విశ్వాసమును బట్టి. ఏంటంటే ఈరోజు మనం అబ్రహాము పిల్లలం. ఇతడును అబ్రహాము కుమారుడే అంటే ఎవనిలో విశ్వాసం ఉన్నదో యేసుక్రీస్తునందు వాడు అబ్రహాము కుమారుడు. ఎవడు యేసుక్రీస్తును నిజమైన దేవుడు నిత్యజీవమైన నమ్ముతున్నాడో వాడు అబ్రహాము కుమారుడు. అబ్రహాం ఎవడండి అని అంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు దేవుడే మా తండ్రి, మాకు యేసుక్రీస్తుతో పని ఏమిటి అంటున్నవాడు వీడు అబ్రహాము కుమారుడు కాదు. అబ్రహాం అట్లా చేయలేదు. అబ్రహాము మొదట సువార్త విన్నప్పుడు ఆయన అంగీకరించిన అబ్రహాము నా దినము చూడగోరినాడు అన్నాడు యేసు ప్రభుల వారు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఇతడును అబ్రహాము కుమారుడే. అబ్రహాములో ఉన్నట్టు విశ్వాసం ఎటువంటి విశ్వాసం అదంటే సాధ్యము కాదు అనుకున్నటువంటి కార్యక్రమాలను సాధ్యపరిచే విశ్వాసం. అది జక్కయ్యలో ఉన్నది. 110 సంవత్సరాల వయసులో దేవుడు గర్భఫలం ఇస్తాడని ఎవరైనా నమ్ముతారా? అది నిండు యవ్వనాన్ని అబ్రహాము నమ్మినాడు. నిండు యవ్వనంలో ఏ బలమైతే దేవుడు ఒక మనిషికి ఇస్తాడో ఆ నిండు యవ్వనముని విశ్వాసం ద్వారా ఆయన పొందుకున్నాడంట. పక్షిరాజ యవ్వనం వల్ల ఆయన యవ్వనం కృతదైపోయింది విశ్వాసమును బట్టి. ఎంత గొప్ప కార్యం అది. లోకంలో ఏ మనిషికి సాధ్యం కాదు. వాడు ముసలోడు అయినాడే ముసలోడే, ఇంకా మళ్ళీ వాడు యవనస్తులు కాలేదు. కానీ విశ్వాసమును బట్టి అబ్రహాము యవనస్తుడైనాడు. దేవుని అందరి విశ్వాసమును బట్టి రాజ్యమును జయించినాడు. దేవుని అందరి విశ్వాసమును బట్టి ధనవంతుడైనాడు అబ్రహాం అన్ని విషయాల్లో. దేవుని అందరి విశ్వాసమును బట్టి యాత్ర ప్రారంభించినాడు. దేవుని అందరి విశ్వాసం బట్టి తన స్వజనులను విడిచిపెట్టినాడు. దేవుని అందరి విశ్వాసం బట్టి తన కుమారుని బలిగా అర్పించడానికి పూనుకున్నాడు. బికాస్ ఆఫ్ ఫెయిత్. ఆ విశ్వాసము ఎవరిలో ఉంటుందో వారందరూ అబ్రహాము పిల్లలే. ఇతడును అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు. దేవుని బిడ్డలారా, ఈరోజు నన్ను చూసి అంటున్నాడు మీరందరూ అబ్రహాము పిల్లలే. అన్య దేశంలో ఏంటండి చాలామంది భక్తులు పాటలు రాస్తున్నారు. ఆ పాట కూడా అసలు తెలియదు కానీ మూల పురుషుడా అబ్రహాము చాలా దీనత్వంబుతో మూల పురుషుడా అబ్రహాము చాలా దీనత్వంబుతో ధూళిని బూడిదనని అనగా ధూళిని బూడిదనని అనగా దూరస్తుడనన్యుడనౌనే నెంత స్వల్పమైన వాడను యేసువా నీ సన్నిధిలో ఎంత స్వల్పమైన. మూల పురుషుడు అబ్రహామే చాలా దీనత్వముతో ధూళిని బూడిదనని అనగా దూరస్తుడని అన్యుడనవు నేను ఎంత స్వల్పమైన వాడను. దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి దూరస్తులమైన మనల్ని ఆయన ప్రణాళికలోనికి పిలిచినాడు. ఎంత కృతజ్ఞమై ఉండాలి, ఎంత దేవుని మనం స్థుతించాలి. ఈరోజు ఆ మైండ్ లేదు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు 4 గంటలకు షూటింగ్ ఉందని చెప్పిన అనుకో రాజమౌళి గారు, 3 గంటలకి తయారై మేకప్ వేసుకొని కూర్చోవాలి. గంట ముందు హీరోలైనా ఎవరైనా 4 గంటల కంటే 4:30కు వస్తానంటే కుదరదు. వాడు 4 గంటలకు కరెక్ట్ స్పాట్లోనికి రావాలి, షూట్లోనికి రావాలంటే 3 గంటల నుంచే వాడు సెటప్ చేసుకోవాలి. కెమెరాస్ కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి టీం అంతా కూడా ఏ సెక్షన్ అంతా సెట్ చేసుకోవాలి. హీరోయిన్ అయినా 3 గంటలకి తయారై కూర్చోవాలి. పాపులర్ హీరోయిన్, నాకు 100 కోట్ల రెమ్యునరేషన్ ఉంది, నేను చాలా అన్నీ కుదరదు. ఒప్పుకోడు డైరెక్టర్. ఏంటండి
ఒక తుచ్చమైనటువంటి లోకంలో కోట్లు సంపాదించి కుదరని వ్యాధులతో చచ్చిపోతున్నారు తాత్కాలికంగా. అర్థాంతంగా మధ్యలోనే చచ్చిపోతున్న జీవితాలు అంతమైపోతున్నాయి. అటువంటి వారికి అంత గొప్ప ఆసక్తి ఉంటే, అంత గొప్ప టైం పంచువాలిటీ ఉంటే, అబ్రహాము పిల్లలుగా పిలువబడుతున్నాం మనం ఈరోజు. ఎంత మనం దేవుని స్తుతించాలి. ఈ భాగ్యం ఎట్లా దొరికింది మనకు? యేసుక్రీస్తు లేకపోతే ఈ భాగ్యం దొరికేదా అంటున్నాడు యేసుప్రభుల వారు. ఇతడును అబ్రహాము కుమారుడే. ఆయనతో అన్న ఆ మాట ఈరోజు భూప్రపంచంలో చెదిరి ఉన్నటువంటి అందరితో పలుకుచున్న మాట అంటాడు పౌలు కదా. ఈ గలతీ పత్రిక అంతా ఇదే సందేశం మాట్లాడతాడు దేవుని బిడ్డలారా. 6వ అధ్యాయంలో దయచేసి 16వ వచనంలో ఈ పద్ధతి చొప్పున, ఏ పద్ధతి? కృత సృష్టి పొందుటయే అన్నాడు. 15లో సున్నతి పొందినవాడు కాదు అబ్రహాము సంతానం, క్రొత్త సృష్టి పొందినవాడు అబ్రహాము సంతానం. ఈ పద్ధతి చొప్పున క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరికీ అనగా దేవుని ఇజ్రాయేలుకు సమాధానము కృపయు కలుగునుగాక. దోస్ హు ఆర్ ట్రస్ట్ ఇన్ జీసస్ నేమ్, దోస్ హు ఆర్ రీబర్త్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు నందు తిరిగి జన్మించినారు, వారందరూ అబ్రహాము సంతానం. ఈరోజు నీవు నేను మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా ఈ గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహించినటువంటి ఆ యేసుక్రీస్తుకు ఏంటండి మనం కృతజ్ఞులమై ఉండాలి. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 29వ వచనంలో అంటున్నాడు, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమున అబ్రహాము యొక్క సంతానమయుండి అంటున్నాడు. ఆ ప్రకారం మీరు వారసులై ఉన్నారు. ఈరోజు మన వారసులకు దేవుని వాగ్దానాలకు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ మనకు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. అబ్రహాంకు ఏ వాగ్దానం అయితే దేవుడు చేసినాడో ఆ వాగ్దానము నీది నాది. నేను అనేక జనములకు తండ్రిగానే, అది వాగ్దానం మనది. నేను నీ కొరకు వాగ్దాన భూమి, ఆ వాగ్దానం మనది. ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్, ఎవ్రీ ప్రామిస్, దేవుడు చేసిన ఏ ప్రామిస్ అయినా నీది నాది. అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి అబ్రహాముకు పిల్లలుగా మారిన మనది అది. దేవుని బిడ్డలారా, అబ్రహాము పిల్లలమని పిలువబడుతున్న మన జీవితంలో అబ్రహాములో ఉన్న ఆ విధేయత మనలో ఉన్నదా దేవుని యందు? అబ్రహాములో ఉన్న ఆ విశ్వాసత మనలో ఉన్నదా ఈరోజు దేవుని యందు? అబ్రహాంకు ఉన్నటువంటి ఆ యొక్క గట్స్, అబ్రహాంకు ఉన్నటువంటి ఆ యొక్క తెగింపు, అబ్రహాంకు ఉన్నటువంటి ఆ యొక్క డిటాచ్మెంట్ ఫర్ ఎవ్రీథింగ్, అబ్రహాంలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ నీలో నాలోనికి రావాలి. యేసుప్రభు మీరు అబ్రహాం పిల్లలైతే మీలో అబ్రహాము చేసిన క్రియలు కనబడాలంటున్నాడు ఆయన. అబ్రహాంలో ఇటువంటి క్రియలు లేవే, మీలో సైతాను క్రియలు పెట్టుకొని మీరు అబ్రహాం పిల్లలు అంటారా అంటున్నాడు యూదులను పట్టుకొని. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ కారణాన్ని బట్టి యేసుప్రభుని చంపడానికి చూస్తున్నారు వాళ్ళు. ఆ కారణాన్ని బట్టి మేము వ్యభిచారం వల్ల పుట్టిన వాళ్ళం కాదురా బాబు అంటే యేసుప్రభు అంటున్నా ఇండైరెక్ట్, నువ్వే వ్యభిచారం వల్ల పుట్టినేమో, మాకంటావు అబ్రహాం పిల్లలు కాదని. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను క్రీస్తు యేసు సంబంధులుగా ఈరోజు మనం పిలువబడడానికి ఆయన యందలి విశ్వాసం. ఈరోజు మా తండ్రి అబ్రహాముకు ఏ వాగ్దానం చేయబడిన ఆ వాగ్దానం మనది కూడా ఈరోజు అయిందంటే అది యేసుక్రీస్తునందలి కృప. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనము గమనిద్దాం. ఇతడును అబ్రహాము కుమారుడైన వాగ్దానం ఆ రోజు జక్కయ్య రిసీవ్ చేసుకున్నాడు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసును తన ఇంటికి తీసుకెళ్ళినాడు, ఆ ఇంటి వారికి రక్షణ కలిగింది. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. టుడే సాల్వేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ హోమ్. దోస్ హు ఆర్ బిలీవ్ హిమ్, ఆయన ఆ రోజు యేసుక్రీస్తును విశ్వసించిండు కాబట్టి దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో ద సన్ ఆఫ్ అబ్రహాం. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనము ఇంకా మనలో చాలా చెక్కడం పని జరగాలి. దేవా, నాలో అబ్రహాంలో ఉన్న క్రియలు కనబడాలి లోకంలో. ఈరోజు నాలో సైతాన్ క్రియలు కనబడకూడదు, నాలో ఈలోక సంబంధమైన క్రియలు కనబడకూడదు, నాలో అన్యజనుల క్రియలు కనబడకూడదు. అన్యజనుల ఇష్టము నెరవేర్చడం గతించిన కాలమే చాలు. అబ్రహాములో ఎటువంటి సమర్పణ, సంపూర్ణ విధేయుడు అబ్రహాం దేవునికి.
అడ్డగోలు ఇంకా దేవుడు ఏదైనా చెప్పినంటే అట్లా కాదు ప్రభు ఇట్లా చేద్దాం అన్నాడు. పలానా మోరియా పర్వతం మీదకి వెళ్ళంటే అక్కడికి వెళ్తాడు, నీ కుమారుని నడిపించంటే నడిపిస్తాడు. పలానా దగ్గర నువ్వు బలిపీఠం కట్టంటే కడతాడు. వాట్ ఎవర్ గాడ్ సెడ్. అబ్రహాము అంటే దేవునికి సంపూర్ణ విధేయుడు. అది మొదటి క్వాలిటీ. వీరిలో దేవుని కుమారుని అందరి విశ్వాసమే లేదు. మేము అబ్రహాం పిల్లలం అని చెప్పు. ఈరోజు అట్లా చాలామంది ఉన్నారు. దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ బిలీవర్స్, దే ఆర్ కాల్డ్ యాజ్ ఎ క్రిస్టియన్స్, బట్ దే డిడెంట్ హ్యావ్ ద డీడ్స్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాం యొక్క క్రియలు వారిలో లేవు, కానీ మేము క్రైస్తవులం పేరుకు. అండ్ ఇట్లా అంటే బాధపడతారు. మళ్ళీ ఈ ఓఫర్ మినిస్ట్రీస్ వాళ్ళు ఏందండి, ఎప్పుడు విమర్శిస్తారు, ఎప్పుడు అనేకుల గురించి నెగిటివ్గా మాట్లాడతారు అనేటటువంటిది మన మీద ముద్ర. మరి అబ్రహాం క్రియలు మీలో ఉంటే ఎందుకు ఆ మాట? అబ్రహాంలో విశ్వాసం ఉన్నది, దేవుని యందలి సంపూర్ణ విధేయుడు. ఎంతమంది సత్యానికి విధేయులు అవుతున్నారు అంటే, మీరు నమ్మిందే సత్యమా, మాకు తెలియదా ఏ సత్యం? మరి కూర్చొని మాట్లాడదాం, చర్చిద్దాందా. కుదురుబాటు కాలం ఏ రీతిగా జరుగుతుందో చర్చిద్దాందా. ఏది సత్యబోధ, ఏ రీతిగా సంఘము సిద్ధపడుతుందో చర్చిద్దాందా అంటే రారు చర్చకు రారు, వాక్య లోతుల్లోనికి దిగరు, సత్యాన్ని నేర్చుకోరు. మళ్ళీ మేము క్రైస్తవులం అని చెప్పుకుంటే దేవుడు మెచ్చుకుంటాడా వారిని బట్టి? అంటే మెచ్చుకోడు. అబ్రహాం అలాగ చేయలేడు. అబ్రహాము దేవుడు ఏది చెప్తే దాన్ని నమ్మినాడు, దేవుని మాటకు లోబడినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు విధేయులే అబ్రహాము పిల్లలు, దేవుని స్వరానికి లోబడ్డవారే అబ్రహాము పిల్లలు. ఈరోజు స్వరము భూమి మీద అంటాడు పరమగీతంలో, నా పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది అన్నాడు. ఆ స్వరాన్ని అనేకులు గుర్తించలేకపోతున్నారు. కొందరే ఆ సత్యస్వరాన్ని గుర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక బూర భూమి మీద మ్రోగబడుచు ఉన్నది. ఇదే సత్యం అనే బోధ, ఈ బోధలోనికి మీరు రండి అని ఒక బూర ఊదబడుతున్నది భూమి మీద. దేవుని బిడ్డలారా, ఆ బూర స్వరం అనేకులు వినడం లేదు. చెవులు తెరవబడ్డవాడు మాత్రమే ఆ బూర స్వరం వినగలుగుతాడు. ఆ బూరనే ఈరోజు ఓఫర్ మినిస్ట్రీస్ అని మేము స్పష్టంగా చెప్తున్నాం. 7వ దూత పలుకు దినములు అంటాడు ప్రకటన గ్రంథం. అది ఇంకా లోతైనటువంటి అంశం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మనం గమనిద్దాం. మనం అబ్రహాము పిల్లలమైతే అన్ని వాగ్దానాలకు మనం వారసులం. దేవుడు చేసినటువంటి ఏ వాగ్దానం అబ్రహాంకి అయితే ఉన్నదో ఆ వాగ్దానం నీది నాది. అబ్రహాం పిల్లలకు చేసిన వాగ్దానం కూడా మనదే. ఇస్సాకుకు దేవుడు ఏ వాగ్దానం చేసినా అది నీది. యోషువకి ఏ వాగ్దానం చేసినా అది నీది. అంతేకాదు, ఆయన విశ్వాసం ఉంచువారు పొందబో పరిశుద్ధాత్మ గురించి అంటాడు. ఇది అబ్రహాము పిల్లలకు చేయబడ్డ అతి శ్రేష్టమైన వాగ్దానం, పరిశుద్ధాత్మ నింపుదల. యేసుక్రీస్తునందల విశ్వాసం లేదు, అబ్రహాము కుమారులుగా పిలువబడేది లేదు. అబ్రహాంలో ఉన్నటువంటి క్వాలిటీస్ క్రియలు మనం లేకుండా ఐ నీడ్ టు బి ఫిల్ ద హోలీ స్పిరిట్ అనుకుంటే కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. కానీ అంతకుముందు మనలో అబ్రహాంలో కనబడ్డ క్రియలు కనబడాలి. యేసుప్రభు చూస్తున్నాడు. అడుగుదాం, ప్రభువా నాకు విధేయత నేర్పించండి. ప్రభువా నాకు అబ్రహాంలాగా లోబడే మనసు, తెగువ, అబ్రహాంలాగా నా సొంత కుమారునైనా నీకు అర్పించడానికి తెగించలేనటువంటి విశ్వాస్యత, అబ్రహాములాగా దేవుని వాగ్దానాలు నమ్మడం, శారమ్మలాగా దేవుని వాగ్దానాలు నమ్మడం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మినాడు. జక్కయ్యకు నిరీక్షణ లేదు, లోకమంతా తృణీకరిస్తున్నది, పాపి అయిన మనుషులైన ముద్ర వేసింది. ఏ నిరీక్షణ ఉండదండి? గాని దగ్గరికి యేసుప్రభు వస్తాడా అనుకున్నాడు ఆయన. నిరీక్షణ లేదు జక్కయ్యకు కూడా. అతడు పాపి అయిన మనుషుడు. అతని ఇంట యేసుప్రభు వెళ్తున్నాడు. ఏంది? ఒక మనిషి ఈ లోకంలో ఎవడు వెళ్ళలేడు కదా వాళ్ళ ఇంటికి. దేవాది దేవుని కుమారుడు ఆయన ఇంటికి వెళ్తున్నాడు. జక్కయ్యలో నిరీక్షణ లేదు, నమ్మలేడంటే అట్లా. అయినా యేసుప్రభు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నిరీక్షణకు ఆధారం దొరికింది. యేసుప్రభు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. యేసుప్రభు ఆయన వైపు చూసినప్పుడు ఆయనలో నూతన జన్మ కలిగింది. ఒక్క యేసయ్య చూపులోనే ఈ అద్భుత కార్యాలన్నీ జరిగిపోయినాయి. అట్లా చాలామంది జరిగినాయి. వ్యభిచారమందు పట్టబడే స్త్రీ కూడా యేసయ్య చూపును బట్టే మారింది కదా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనము యేసు మనల్ని చూడాలి అని ఆశపడదాం. ఎప్పుడు చూస్తాడు యేసు ప్రభుల వారు? జక్కయ్య లాంటి మనసు నీకున్నప్పుడు యేసు ప్రభు చూస్తాడు. కొర్నేలు అంటున్నాడు, కొర్నేలు దగ్గరికి దేవుడు అంటాడు, నీ క్రియలు నాకు కనబడ్డాయి, నీ ధర్మకార్యములు నా యొద్దకు చేరినాయి, నా సేవకుని నీ యొద్దకు పంపినాను. దేవుడు కొంతమంది వ్యక్తులను చూస్తున్నాడండి. జక్కయ్యను చూసినాడు, కొర్నేలు చూసినాడు,
దమస్కు మార్గంలో వెళ్తున్నటువంటి అపోస్తలుడైనటువంటి సౌలుగా ఉన్నప్పుడు పౌలు చూస్తున్నాడు దేవుడు. నిన్ను నన్ను కూడా దేవుడు చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీద పడ్డదంటే మనం ఒక ప్రపంచానికే ఆదర్శవంతమైనటువంటి ఒక ప్రపంచాన్ని కదిలించేంత ఉన్నతమైన స్థానానికి వెళ్ళగలుగుతాం. ఆయన కనుదృష్టి మన మీద పడాలి. సాతాను మన మీద దేవుని కనుదృష్టి పడనీయకుండా మన లోపాలన్నీ దేవుని దగ్గర చూపిస్తారు. అది వాని పని అన్నమాట. ఆ వ్యక్తిని ఎట్లా చూస్తావు ప్రభువా, వాడు ఇటువంటి కార్యాలు చేసిండు, ఆ కార్యాలు కనబడతలేవా నీకు అని మన మీద పాపమని ముద్ర వేయడానికి చూస్తాడు. మనలో ఏ మంచి లేదు, ఆయన వైపును చూడొద్దంటాడు దేవుని దగ్గర పోయేవాడు. దేవుని బిడ్డలారు ఈరోజు మనం అందుకే క్లెన్స్ అవి ఒప్పుకోలు. ఎందుకు? మనలో కొన్ని లోపాలు ఉన్నాయి, మనలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. మనం కొన్నిసార్లు మన పరమతల్లిని గాయపరిచినాం. మన ద్వారా కొన్ని చీకటి కార్యాలు సైతాన్ని చేయించినాడు. మన వైపు దేవుడు చూడకుండా చేస్తున్నాడు వాడు. అడుగుదాం ఈరోజు. మన అబద్ధాలు దేవుడు నమ్మడు. ఆయన మనల్ని క్షమించు, ఆయన కృపను మనం ఆశ్రయించినాం. వాడు అబద్ధీకుడు ఆది నుండి. మన అబద్ధాలు నమ్మి మన వైపు చూడకుండా యేసుప్రభు ఉండేవాడు కాదు. వాడు చెప్పే అబద్ధాలు అన్నీ పక్కకి పెడతాడు, మన వైపు ఆయన చూస్తాడు. అబ్రహాములో ఉన్న విశ్వాసం మనలో ఉంటే ఒక నూతన తీర్మానం తీసుకుందాం. తండ్రి, ఈరోజు అబ్రహాములో ఉన్నట్టు విశ్వాసంతో మేము నీ సన్నిధిలో ప్రార్థించుటకు, జీవించుటకు, అటువంటి క్రియలే చేయటకు కావాల్సినటువంటి నడిపింపును మాకు దయచేయండి తండ్రి అంటూ మనం ప్రార్థన చేద్దాం. రండి, దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రములు ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఇతడును అబ్రహాము కుమారుడే అనే వాగ్దానం, ఆశీర్వాదం పాపి అయిన ఒక మనుషుడు పొందుకున్నాడయ్యా. లోబి అయిన ఒక మనిషి, సమాజంలో ఎటువంటి రికగ్నైజేషన్ ఆయనకు లేదు. సమాజం అంతా చెడ్డ పేరేసింది, పాపి అయిన మనుషుడు అని పేరేసింది. అని అతని యొద్దకు నువ్వు వచ్చినావు. నశించిన దాన్ని వెతికి రక్షించటకే కదా ప్రభువా ఈ లోకానికి మీరు దిగి వచ్చినారు. మేము కూడా అలాగే నశించిపోయిన వారం. మేము కూడా అబ్రహాము పిల్లలము కామకప్పుడు మేమందరం కూడా ఆయా సాతాను అధికారం కింద ఉన్నాం. మేమందరము పాపైన మనుషులుగా పిలువబడ్డ వారమే కదా తండ్రి. మమ్మల్ని అబ్రహాము నీతికి వారసులుగా చేసినావు. అబ్రహాము పిల్లలని మమ్మల్ని ఈనాడు మీరు పిలుస్తున్నారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. విశ్వాస సంబంధులే అబ్రహాం పిల్లలని మీరు అంటూ వచ్చారు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు. దయగల తండ్రి, నీ ఏర్పాట్లో, నీ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ మీరు చూసినారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయండి. ఇంకా మాలో అబ్రహాంలో ఉన్నట్టు విశ్వాసం, అబ్రహాంలో ఉన్న క్రియలు మాలో కనబడాలి. మీరు అబ్రహాం పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారన్నారు. అబ్రహాము క్రియలు, అబ్రహాము జీవితంలో కలిగి ఉన్న క్రియలు ఈరోజు నా మా జీవితంలో కలిగి ఉన్నటకు మీరే కృప చూపించమని. క్రియలు లేని విశ్వాసం మృతం కదా తండ్రి. మరొకసారి మాలో అబ్రహాము కలిగి ఉన్నటువంటి విశ్వాస సంబంధమైన క్రియల మూలముగా నీ సన్నిధిలో మేము కనబడటకు మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. దైవమా, ఆన్లైన్ ద్వారా అదే రీతిగా ఏకీభవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి. మరలా రేపటి దినం మీ సన్నిధిలో కలుసుకునే పర్యంతం మీ శక్తి, మీ బలం మాకు తోడుగా ఉండండి. రేపటి దినంలో కూడా మీరే మీ బలము చేత మమ్మల్ని లేవనెత్తండి, మమ్మల్ని ఉజ్జీవింపచేయండి, మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామం ఇచ్చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తివంత నామం ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును కాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.